వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ 7 ఆర్ 8 ఆర్ 9 డిజిట్స్ కి క్యూబ్ రూట్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ముందుగా దీన్ని 3 పేర్స్ గా డివైడ్ చేద్దాం. 512 వన్ పేరు, 173 అదర్ పేరు, 17 అదర్ పేరు అండి. సో రైట్ పేర్ లో యూనిట్ డిజిట్ ఎంత అండి? దట్ ఈస్ 2. దీన్ని క్యూబ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 8 కదండి. సో రాద్దామండి. మనకి ఆన్సర్ అనేది 3 డిజిట్ నెంబర్ వస్తుంది. సో రైట్ పేర్ లో యూనిట్ డిజిట్ ఎంత అండి? 8. సో ఇప్పుడు లెఫ్ట్ పేర్ ఎంత అండి? 17 కదండి. సో 17 కి నియరెస్ట్ క్యూబ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో దట్ ఈస్ 8 అండ్ 27 కదండి. అంటే 17 కన్నా తక్కువ ఉన్నటువంటి నియరెస్ట్ క్యూబ్ నెంబర్ దట్ ఈస్ 8. అంటే నెంబర్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో ఇక్కడ మిడిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెట్ us టేక్ అండ్ బి. సో ఇక్కడ 8 ని దీన్ని క్యూబ్ చేయండి. 8 ని క్యూబ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి? 512. సో 512 సబ్స్ట్రాక్ట్ చేయండి. సో 2 - 2 0, 1 - 1 0. ఇక్కడ మిడిల్ వాల్యూ ఎంతండి? 0 కదండి. సో ఇక్కడ మిడిల్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. సో చూసినట్లయితే మనకి a+b హోల్ క్యూబ్ లో మిడిల్ వాల్యూ ఫార్ములా ఏమవుతుంది? 3a²b. సో దట్ ఈస్ ఎంతండి మిడిల్ వాల్యూ? దట్ ఈస్ 0. సో 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత అంటే ఇక్కడ దీన్ని ఏగా తీసుకుంటున్నాం. సో ఏ వాల్యూ ఎంతండి? 8 ఇంటూ b. సో b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 8² మీన్స్ 3 ఇంటూ 8² మీన్స్ 64. 64 లో యూనిట్ డిజిట్ ఎంత అండి? 4 ఇంటూ b దట్ ఈస్ 0. 3 4 are 12. 12 లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 2 అవుతుంది. 2 ఇంటూ b దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో b వాల్యూ ఎంత అండి? ఇక్కడ b వాల్యూ ఎంత అవుతుంది? 2 ఇంటూ 0 దట్ ఈస్ 0. 2 ఇంటూ 5 దట్ ఈస్ 10. 10 లో యూనిట్ డిజిట్ 0 కదండి. సో మనకి 0 ఆర్ 5 వస్తుంది బి వాల్యూ. బి వాల్యూ ఎంత అండి? 0 ఆర్ 5. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 208 ఆర్ 258 అవుతుందండి. ఈ రెండిట్లో చెక్ చేయాలి ఏది పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ నెంబర్ అనేది. సో దీనికి డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేయండి. డిజిట్ సమ్ ఎంత అవుతుంది? 8 + 2 10 కదండి. 10 అంటే 1 + 0. సో 1 ని క్యూబ్ చేసినట్లయితే 1 క్యూబ్ చేసినట్లయితే ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో దీనికి కూడా డిజిట్ సమ్ చేయండి. 2 + 5 7, 7 + 8 15. 15 లో డిజిట్ సమ్ ఎంత అవుతుంది? 6 కదండి. దీన్ని 6 క్యూబ్ని చేయండి. 6 క్యూబ్ ఎంత అండి? 216. దీనికి మళ్ళీ డిజిట్ సమ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో దీన్ని కూడా డిజిట్ సమ్ చేయండి. దీనికి డిజిట్ సమ్ చేసినట్లయితే 1 + 7 8, 8 + 1 9, 9 + 7 16, 16 + 3 19, 19 + 5 24, 24 + 1 25, 25 + 2 27. సో మనకి 27 డిజిట్ సమ్ ఎంత అంటే దట్ ఈస్ 9. డిజిట్ సమ్ ఎంత ఉండాలి? 9 కదండి. అంటే మనకి ఆ 9 ఎక్కడ వచ్చింది? 258కి వచ్చింది. అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి? 258. సో మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయండి.